ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. లేచిరా లేవలేదా? నేనైతే లేచిన, మబ్బులు 4కి లేచిన, ఇంట్లో పని అంతా వేసుకున్నా, బగారా అన్నం చేసిన, దేవుని దీపం ముట్టించిన. అగో కట్టెల పొయ్యి మీద అయితే అమ్మవారికి అయితే నైవేద్యం వంతున్నా, బెల్లం వేసి అమ్మవారికి అయితే నైవేద్యం వంతున్నా. కట్టెల పొయ్యి మీద చేయాలని చేస్తున్నా. నైవేద్యం కట్టెల పొయ్యి మీద వండి పెడితే అమ్మవారికి మంచిది, ఎందుకంటే ఒక లాంఛనం అట్లా మంచిగా. అందుకనే కట్టెల పొయ్యి మీద చేస్తున్నా ఫ్రెండ్స్. నైవేద్యం అయితే చేస్తున్నా. ఇంకా కోడికాడికి పోలే, కోడిని తీసుకురావాలి, ఇక కోడిని కోసుకురావాలి, ఇక పూరీలు చేయాలి, ఇక కూర ఉండాలి. మస్తు పని ఉంది. ఇక కట్టెల పొయ్యి మీద కూర కూడా చేసుకోవాలి. ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తేనే కూర అనేది టేస్ట్ వస్తుంది, అందుకని కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది తెలుసు. ఇంకా పొద్దుగా లేచిన అసలు పని అయితే లేదు తెలుసా, చాలా పని ఉంది. ఇంకా మీది ఎంతవరకు వచ్చింది ఫ్రెండ్స్? మీ వంటలు అయినాయా? మీరు బోనం వెళ్ళ చూసిరా? మాకైతే బోనం అయితే లేదు. మా ఒడ్లకమ్మ వాళ్ళకి బోనాలు ఉండవు. కొబ్బరికాయ కొట్టుకొని కోడిని